ఇక వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎంత పెద్ద వివాదం చెలరేగుతుందో తెలుసు మీకు. సో పార్లమెంట్ లో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టిన సందర్భంగా అయితే ఈ విషయమై సో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు పోవాలని ఆలోచిస్తుంది. ఏంటంటే ఈ దుకాణం ఎందుకు, ఈ పెద్ద రచ్చ ఎందుకు, ఈ లొల్లి ఎందుకు, ఈ ముస్లిం సోదరులకి ఈ వక్ఫ్ బోర్డు వల్ల జరిగే దాని మీద ఈ చట్టం వల్ల జరిగేటటువంటి లాభాలేంది, నష్టాలేంది, లేకపోతే దాంట్లో ఉన్న విధి విధానాలు ఎట్లా రూపొందించారు, దానివల్ల ఏమైతుంది అనేది ముస్లింలకే ప్రచారం చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ముందేసుకోబోతోంది. వక్ఫ్ పై ప్రచార వ్యూహం, నేరుగా ముస్లింలకి అవగాహన, కొత్త చట్టంపై బీజేపీ యాక్షన్ ప్లాన్, దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు, ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు నిర్వహణ. ఢిల్లీలో జరిగిన భేటీలో బీజేపీ పెద్దల ఖరారు. మంచి పని చేస్తుంది. ఏప్రిల్ 20 తారీఖు నుంచి మే 5 తారీఖు దాకా ఈ ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. మంచిగా పోవాలి. ఈ ముస్లింలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ లో కానీ, వాళ్ళు బాగా మెజారిటీగా ఉండే ఏరియాలో కానీ అధికారులను పంపించి దానికి సంబంధించిన ప్రచారం చేయాలి. అసలు ఏం జరుగుతుంది వక్ఫ్, దానివల్ల చాలా మంది వక్ఫ్ బోర్డు వల్ల మేము మా భూములు నష్టపోతున్నాం అని చెప్పేసి చాలా మంది ముస్లింలే కంప్లైంట్ చేసిన పరిస్థితి. అయితే వాళ్ళు కోర్టుకు పోతే చెల్లే పరిస్థితి లేదు. మరి దాన్ని ఏం చేస్తారనేది చూద్దాం ఒకసారి. అయ్యో, దేశ ముస్లింలలోని నిరుపేదలకు దన్నుగా వక్ఫ్ బోర్డుల పనితీరు పారదర్శకంగా మార్చాలని సంకల్పంతోనే వక్ఫ్ చట్టాన్ని సవరించామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా విమర్శలు మాత్రం ఆగడం లేదు. చట్టంలో పేర్కొన్న పలు అంశాలపై ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వివక్ష చూపించారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ముస్లిం సంఘాలు ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు కూడా గొంతు కలుపుతున్నాయి. దీంతో ఈ ప్రచారాలకు తిప్పుకొట్టేందుకు పకడ్బందీ ప్రణాళికలతో బీజేపీ సమాయత్తమవుతోంది. వక్ఫ్ చట్ట సవరణ 2025పై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని కమల్నాథ్ నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 5 తారీఖు మధ్యన నేరుగా ముస్లింల వద్దకే వెళ్లి వక్ఫ్ సవరణ చట్టంపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. సో ఈ మేరకు న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఇతర నేతల పార్టీ కార్యక్రమాలకు పచ్చ జెండా ఊపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి మైనారిటీ మోర్చాలతో పాటు మరో 4 నేతలను ఢిల్లీకి పిలిపించి శిక్షణ ఇప్పించనున్నారు. సో వాళ్ళ మైనారిటీ మోర్చా ఉంటారు కదా భారతీయ జనతా పార్టీ కూడా, వాళ్ళందరూ కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళకు ట్రైనింగ్ చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళ ఏరియాలలో ప్రచారం కల్పించడానికి, దీనికి సంబంధించి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి మైనారిటీ మోర్చాలతో పాటు మరో 4 నేతలు ఢిల్లీకి పిలిపించి శిక్షణ ఇప్పించున్నారు. వక్ఫ్ చట్టంపై ముస్లింలకు చెప్పాల్సిన అంశాలపై డెమో ఇవ్వనున్నారు. తద్వారా ముస్లిం సమాజానికి దగ్గర అవ్వాలని నేతలకు వివరించున్నారు. కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న దుష్ప్రచారానికి గట్టి సమాధానం ఇవ్వాలని పార్టీలో నిర్ణయించినట్టు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. పేద ముస్లింలకు వక్ఫ్ భూముల ప్రయోజనాలు అందాలనే సంకల్పంతోనే చట్ట సవరణ తీసుకొచ్చామని ఆయన వివరించారు. వక్ఫ్ చట్టంలో పారదర్శకత తీసుకురావడం ద్వారా పేద ముస్లింలు విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అట్లాగే కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీల రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో వారికి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇవ్వాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో 15 పైగా పిటిషన్లు నమోదైనాయి. సో వక్ఫ్ పై జగన్ ద్వంద్వ వైఖరి అని చెప్పేసి సిపిఐ నారాయణ కూడా చెప్తున్నారు. మొత్తంగా వక్ఫ్ భూములకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నేరుగా వాళ్ళ మైనారిటీ మోర్చా నాయకులతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా దేశవ్యాప్తంగా దానికి సంబంధించి వక్ఫ్ చట్టంలో ఏముంది, పేదలకు ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం అయితే భారతీయ జనతా పార్టీ ముందేసుకుంది.